యాదమ్మ మనోహరిని తీసుకుని వెళ్లి నడుముకి పెయిన్ బాంబ్ రాయి తీసుకెళ్ళు అని బాగి చెప్తూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ అమర్కి దగ్గరికి వచ్చి హ్యాపీ హోలీ సార్ అని చెప్పడంతో అమర్ కూడా అందరికి విషెస్ చెప్తూ ఉంటాడు. రాథోడ్ నువ్వే స్టార్ట్ చేయని చెప్పడంతో దాంతో రాథోడ్ మ్యూజిక్ పెడతాడు. ఇక పిల్లలందరూ కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడుతూ ఉంటారు. పిల్లలందరూ కూడా బాగీకి రంగులు రాస్తూ ఉంటే బాగీ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చూడు సరిగ్గా ఇప్పుడే నువ్వు నడుం విరగొట్టుకున్నావు, లేకపోతే నువ్వు కూడా వాళ్ళతో కలిసి హ్యాపీగా హోలీ ఆడేదానివి కదా అని చెంబా అంటూ ఉంటుంది. ఇదంతా నీ వల్లి వచ్చింది, అనవసరంగా నువ్వు నా విషయంలో తలదూర్చడం వల్లే ఇలా నా నడుం విరిగిపోయింది, ఇక నోరు మూసుకుంటావా అని మనోహరి తిడుతూ ఉంటే ఇదంతా బాగీ ప్లాన్ ఏమో, బాగీ కావాలని నిన్ను ఇరికించడానికి ఇలా చేసిందేమోనని చెంబా అంటూ ఉంటుంది. నోరు మూస్తావా లేదా, చెప్పిందే ఎప్పుడు చెప్తూనే ఉంటావు అని మనోహరి చెంబాని తిడుతూ ఉంటుంది. అమర్కి మాత్రం ఎవరు రంగులు రాయకపోవడంతో అప్పుడే బాగీ మెల్లగా 2 చేతుల నిండా రంగులు తీసుకొని హ్యాపీ హోలీ అంటూ అమర్ చెంపలకి రాస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు నాకు రంగులు రాస్తున్నావు అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఏంటండి హోలీ రోజున రంగులే రాస్తారు కదా, ఇంకేం రాస్తుంటారు అని బాగీ అంటుంది. అయినా నువ్వేంటి నాకు రాసేది అని అమర్ అరుస్తూ ఉంటే కావాలంటే మీరు కూడా నాకు రాయండి అని బాగీ అంటుంది. నేనా నెవర్, నీకు రాయడం ఏంటి, అస్సలు రాయను అని అమర్ అంటూ ఉంటాడు. అంటే నాకు రాస్తే మళ్ళీ మీరు నాకు పడిపోతారని భయమా అని మళ్ళీ బాగీ రంగులు రాస్తూ ఉంటే అమర్ బాగీ చేతులని అడ్డు పట్టుకుంటూ ఉంటాడు. అయినా కూడా బాగీ చాలా వరకు రంగుల్ని రాసేస్తూ ఉంటుంది. నాదేమి అంత వీక్ హార్ట్ కాదు, నేను మీకేమి పడిపోను అని అమర్ అంటే నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది అని ఆ బాగీ అంటుంది. ఏంటి అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అని అమర్ అంటే రెచ్చిపోయి ఏం చేస్తారేంటి అని బాగీ అంటుంది. నేను రెచ్చిపోతే ఏం చేస్తానా ఇప్పుడు చూపిస్తాను అని అమర్ కూడా 2 చేతుల నిండా రంగులు తీసుకొని బాగీకి రాయడానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. దాంతో బాగీ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది. అప్పుడు చెంబా చూసేసి మనోహరి ఆ అమరేంద్ర బాగీ ఏం చేస్తున్నారో చూడు అని చూపిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు, రంగులు రాసుకుంటున్నారు అంతే కదా అని మనోహరి అంటుంది. ఏంటి నీకేమీ అనిపించలేదా, ఏంటి నీకు ఇంతేనా అర్థమైంది అని చెంబా అంటే అవును, హోలీ రోజున రంగులు పూసుకుంటారు రాసుకుంటారు అంటే ఇంకేం చేస్తారు అని మనోహరి అంటుంది. ఆ స్థానంలో నువ్వు ఉండాలి, అక్కడ బాగీ రాసుకుంటుంది అని చెంబా అంటే నీ వల్లే కదా నడుం విరగొట్టుకొని నేను ఇలా నించోవాల్సి వచ్చింది అని మనోహరి అంటుంది. ఇక అమర్ బాగీని పట్టుకుని బాగీకి మొహం నిండా రంగులు పూస్తూ ఉంటాడు. అలా బాగీ అమర్ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని అలాగే చూసుకుంటూ ఉంటారు. అమర్ ఒక్క క్షణం ఆగిపోయి బాగీని తదేకంగా చూస్తూ ఉంటే బాగీ కూడా అమర్ ప్రేమలో మునిగిపోయి ఉంటుంది. చంబా మాత్రం నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ సార్ అమ్మ అంటూ అక్కడికి రావడంతో అమర్ బుజ్జమ్మని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు. బయట కారులో వెయిట్ చేస్తున్న రణవీర్తో సార్ ఇప్పుడైనా చెప్పండి సార్, ఆ కారులో ఏముంది అని లాయర్ అడుగుతూ ఉంటే కాసేపట్లో తెలుస్తుందిలే లాయరు అంటూ రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మనోహరి లోపలికి వెళ్లి వీడియో కాల్ ని ఆన్ చేస్తుంది. ఏంటి రణవీర్ ఎక్కడా అని మనోహరి అడగడంతో ఏంటి నువ్వు హోలీలో మునిగి తేలుతున్నావా, నా పని ఒకటి ఉందన్న విషయం నీకు గుర్తుందా లేదా అని రణవీర్ అంటూ ఉంటాడు. నా మొహానికి ఏమైనా రంగులు అంటుకున్నాయా, నడుం నొప్పితో నేను బాధపడుతూ ఉంటే హోలీ ఆడుతున్నానా అని మనోహరి అంటుంది. ఏమైంది అని రణవీర్ అంటాడు. ఏదో జరిగిందిలే, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని మనోహరి అంటుంది. ఇప్పుడు నేను లోపలికి వస్తున్నా అని రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి అలాగే వస్తే అమరేంద్రకి నువ్వు దొరికిపోతావు అని మనోహరి అంటుంది. కాదు అని మోహానికి రంగులు రాసుకుంటూ ఉంటాడు. ఏంటి అలా వచ్చినా కూడా అమర్కి దొరికిపోతావు అని మనోహరి అంటే అదిగో ఆ కార్ ఉందే, ఆ కార్ లో నా సెటప్ ఉంది అని డ్రమ్ కొట్టేవాడు వాళ్ళిద్దరూ కార్లో నుండి దిగుతూ ఉంటారు. వాళ్ళతో కలిసి నేను కూడా కలిసిపోయి లోపలికి వస్తాను, అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాను అని రణవీర్ అంటే దొరికిపోతే అమర్ నీ రక్తం తాగుతాడు అని మనోహరి అంటుంది. చూడు ఈ రోజు నాది, నీని ఎవరి రక్తమైనా తాగుతాను, ఈ రోజు నేను గెలిచే తీరుతాను మనోహరి, చూస్తూ ఉండు అని రణవీర్ చెప్తూ ఉంటాడు. సరే జాగ్రత్త అని మనోహరి ఫోన్ పెట్టేసి బయటికి వస్తుంది. ఇక చంబా అయితే నోరు తెరుచుకొని కోపంతో రగిలిపోతూ బాగీ అమర్ ఒకరికొకరు మొహానికి రంగులు రాసుకుంటూ ఉంటే చూసుకొని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక రణవీర్ కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని డ్రమ్ వాయిస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి రణవీర్ వస్తున్నాడా అని చెంబా అడగడంతో అదిగో ఆ వేషంలో వస్తున్నాడు చూడు అని మనోహరి చూపిస్తూ ఉంటుంది. రణవీర్ ఇంకా ఇద్దరు డ్రమ్ వాయిస్తూ లోపలికి రావడంతో ఎవరయ్యా మీరు, ఎందుకు లోపలికి వస్తున్నారు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. సార్ హోలీ కదా సార్, కాసేపు వాయించేసి వెళ్ళిపోతాం, మీకు తోచినంత డబ్బులు ఇవ్వండి సార్ అని రణవీర్ చెప్తూ ఉంటాడు.
మా దగ్గర ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మీ మ్యూజిక్ లైవ్ సిస్టమ్ లో మాకేం అవసరం లేదు, వెళ్ళవయ్యా వెళ్ళు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇదంతా చూస్తున్న అమర్, రాథోడ్ వాళ్ళని కాసేపు వాయించి వెళ్ళమని చెప్పు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇక వాళ్ళు వాయిస్తూ ఉంటారు. వచ్చింది రణవీర్ అని తెలియక అమర్ చూడు ఎలా ఆహ్వానించాడో అని మనోహరి అంటే, వచ్చింది రణవీర్ అని తెలిస్తే రణవీర్ కి ఏ గతి పడుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెంబా అంటుంది. అప్పుడే అమ్ము చాలా బాధపడుతూ పక్కకు వస్తుంది. బాగి అది గమనించేసి అమ్ము ఏంటి ఇలా పక్కకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటే, నా వల్ల కావటం లేదు మిస్ అమ్మ, ఆ కొరియరే నాకు గుర్తుకొస్తుంది అని అమ్ము బాధపడుతూ ఉంటే, చూడు నువ్వు ఇలా ఉంటే అందరికీ డౌట్ వచ్చేస్తుంది, రా హోలీ ఆడు అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. నా వల్ల కావటం లేదు మిస్సమ్మా అని అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అదేంటి అమ్మ ఎందుకు డల్ గా ఉంది, ఆ కొరియర్ గురించేనా అని మనోహరి అంటే, అవును ఖచ్చితంగా దాని గురించే, అదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది అని చెంబా అంటూ ఉంటే, అది స్టడీ మెటీరియల్ అని బాగి చెప్తుంది కదా అని మనోహరి అంటుంది. లేదు బాగి కూడా దాచిపెడుతోంది, అదేదో చాలా పెద్ద విషయం అని చెంబా అంటుంది. సరే ఒక గంట కనిపెడుతూ ఉందాము, అదేంటో తెలిసిపోతుంది అని మనోహరి అంటుంది. ఈ లోపల రణవీర్ డ్రమ్ వాయిస్తూ మనోహర్ దగ్గరికి పక్కకు వచ్చి నిలబడి ఉంటాడు. ఏంటి అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లకుండా నా పక్కన వచ్చి నిలబడుతున్నావు, నేను కూడా దొరికిపోతాను, వెళ్ళు వెళ్ళు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. చూడు మనోహరి, ఇంతమంది పిల్లలు అర్థం కావటం లేదు, ఎందుకంటే అందరి పిల్లల మొహానికి రంగులు రాసుకుని ఉన్నారు కదా, అంజుని కనిపెట్టలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి అంజుని నాకు అప్పచెప్పు అని రణవీర్ అంటే, నేనెలా అప్పచెప్తాను, నేను అమర్కి దొరికిపోతాను అని మనోహరి అంటుంది. ఏదో ఒకటి చెయ్యి మనోహరి, వాళ్ళ మొహాలు గుర్తుపట్టలేకపోతే నేను ఎలా తీసుకువెళ్లడం అని రణవీర్ అంటాడు. అయితే ఒక పని చేస్తాను, నేను వాటర్ పైప్ తో పిల్లలందరి మొహాల మీద వాటర్ కొట్టేస్తాను, అప్పుడు అందులో ఉన్నది అంజు ఎవరో ఇట్టే నువ్వు కనిపెట్టేయొచ్చు, అప్పుడు నువ్వు అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళు అని మనోహరి చెప్తుంది. అవును ఈ ప్లాన్ ఏదో చాలా బాగుంది, వెంటనే చెయ్యి మనోహరి అని చెప్దా అంటే, అవునవును వెళ్ళు మనోహరి అని రణవీర్ అంటూ ఉంటాడు. అలా మనోహరి వాటర్ పైప్ తీసుకుని వచ్చి అంజు ఏజ్ పిల్లలందరి మీద వాటర్ కొడుతూ ఉంటుంది. దాంతో రంగులందరినీ అన్ని పోయి ఒక్కొక్కరి మొహాలు బయటపడుతూ ఉంటాయి. ఇంకోవైపు బాగి ఇంకా అమ్ముకి ధైర్యం చెప్తూనే ఉంటుంది. ఈ లోపల అంజుకి వాటర్ తాగాలనిపించడంతో వాటర్ తాగడానికి కోసం లోపలికి వెళ్తుంది. అదిగో ఆ అంజు లోపలికి వెళ్తోంది, ఇదే సరైన అవకాశం, అందరూ బయటే ఉన్నారు, నిన్నెవరూ గమనించుకోరు, వెళ్ళు రణవీర్ వెళ్ళు అని మనోహరి చెప్తుంది. అప్పుడే రణవీర్ మెల్లగా డ్రమ్ వాయిస్తూ లోపలికి వెళ్లి అక్కడ అంజు వాటర్ తాగుతూ ఉంటే మొహానికి స్ప్రే కొట్టేస్తాడు. దాంతో ఉన్నట్లుండి అంజు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అలా అంజు రణవీర్ ని అసలు గుర్తుపట్టకుండా మొహానికి కర్చీఫ్ కట్టుకుని మరి మత్తు మందు కొట్టి ఉంటాడు. అలా అంజు కింద పడిపోగానే భుజం మీద వేసుకొని రణవీర్ తీసుకువెళ్తూ ఉంటాడు.